సత్తెనపల్లిలో నైట్ టైం ఒక హారర్ సీన్. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో జరిగిన ఆ సీన్కి స్క్రీన్ ప్లే రాసింది ఎవరు? క్లియర్గా చెప్పాలంటే కన్నా వెళుతున్నప్పుడు రాళ్ళేసింది ఎవరు? కన్నా దూసుకెడిపోతున్నారని ప్రత్యర్థులు వేశారా? కన్నా రాక నచ్చని సొంత వాళ్లే వేయించారా? లేక గంజాయి బ్యాచ్ వెనుకున్న లీడర్ వేయించారా? సత్తెనపల్లిలో ఈ రేంజ్లో పొలిటికల్ హీట్ పెరగడానికి కారణం ఏంటి? సత్తెనపల్లిలో పొలిటికల్ హీట్, కరెంటు తీసి మరీ రాళ్ల దాడి, వైసీపీ పనే అంటున్న కన్నా, అలాంటోళ్లం కాదంటూ అంబటి. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది? సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ టార్గెట్ గా రాళ్ల దాడి జరిగింది అనే వార్త సెన్సేషన్ అయింది. రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య పోరు కాబట్టి సహజంగానే రాళ్లేసింది వైసీపీనే అనే టాక్ బయటకొచ్చింది. ఇక్కడ కన్నాకు ప్రత్యర్థి అంటే అంబటి రాంబాబు మాత్రమే. కానీ తాను అలాంటి పనులు చెయ్యను, చేయించను అంటూ తేల్చి చెప్పేశారు. మరి ఎవరు విసిరి ఉంటారు రాళ్లు? దీన్ని శోధించే ముందు సత్తెనపల్లిలో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఓ లుక్ వేయడం బెటర్. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గమే. అనూహ్యంగా టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. బేసిక్గా కన్నా కూడా కాపు వర్గమే. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు వెస్ట్ లేదా పెదకూరపాడు నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపించిన మంత్రి అంబటి రాంబాబుకు చెక్ పెట్టాలంటే కాపు ఓట్లను చీల్చాల్సిందేనని, అందుకు కన్నా లక్ష్మీనారాయణ అయితేనే కరెక్ట్ అనే సలహా చంద్రబాబు ఇచ్చారట. అందుకే సత్తెనపల్లిలో కన్నా యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పైగా సత్తెనపల్లి టికెట్ ఆశిస్తున్న పాత కాపులు కొందరు ఉన్నారు. వారంతా వర్గాలుగా విడిపోయారు. వాళ్ళెవరికి సత్తెనపల్లిలో కన్నా రాక ఇష్టం లేదు. అయినా సరే కన్నా లక్ష్మీనారాయణ కార్యక్రమాలేవీ ఆగడం లేదు. మరోవైపు నియోజకవర్గంలో అంబటి రాంబాబుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. అంబటికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదు, గెలిపించేది కూడా లేదని ఇప్పటికే వైసీపీ అధిష్టానానికే అల్టిమేటం కూడా ఇచ్చారు. వైసీపీలో అంబటిపై వస్తున్న ఈ తిరుగుబాటు అంతిమంగా కన్నా లక్ష్మీనారాయణకు కలిసొస్తోంది. ఓవైపు టీడీపీలో వర్గాలు, మరోవైపు కన్నాకు పెరుగుతున్న గ్రాఫ్, అంబటిపై పెరుగుతున్న ఒత్తిడి. వీటన్నిటి నేపథ్యంలో రాళ్లు ఎవరు వేసుంటారంటారు? సత్తెనపల్లిలో అంబటి కన్నా మధ్య రసవత్తరమైన ఫైట్ నడుస్తుందిప్పుడు. ఇద్దరూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంతో కన్నా లక్ష్మీనారాయణ ప్రతి పల్లెలోనూ పర్యటిస్తున్నారు. గ్రామాల పర్యటనతో పాటు పార్టీ మారే కార్యకర్తలను ఆహ్వానిస్తున్నారు. ప్రతిరోజు పార్టీలో చేరికలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సత్తెనపల్లి మండలం తొండపిలో పర్యటించారు. ముస్లిం మైనారిటీలకు చెందిన కొంతమంది కన్నా సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా అప్పుడే కొందరు కన్నా లక్ష్మీనారాయణ కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు. కరెంటు కట్ చేసి మరీ దాడి చేయడం కలకలం రేపింది. దీంతో మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు చేశారు కన్నా. తనపై హత్యాయత్నం జరిగిందని, అంబటి ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తొండపి గ్రామం వెళ్ళినప్పుడు కొంతమంది వైసీపీ గుండాలు అంబటి రాంబాబు ప్రోత్సాహంతో గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంటు తీసి డాబాల మీద ఉండి డాబాల మీద నుంచి రాళ్ల వర్షం కురిపించి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. కన్నా కామెంట్స్ కు అంబటి కూడా గట్టి కౌంటరే ఇచ్చారు. దాడులను ప్రోత్సహించే వ్యక్తిత్వం తనది కాదన్నారు. తొండపి ఒక సమస్యాత్మక ప్రాంతమని, ఒకప్పుడు తనపైన రాళ్ల దాడి చేశారంటూ చెప్పుకొచ్చారు. ఆ గ్రామంలో పర్యటించే ముందు కన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సలహా ఇచ్చారు. ఒకవేళ పోలీసులు గనక పరిస్థితిని కంట్రోల్ చేయకపోయి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదన్నారు అంబటి. కొంతమంది రాళ్లు వేశారన్నారు. వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అంటారు. వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళు అనేది ఒకటి మాట,
రెండో మాట ఏంటంటే నేనే దాన్ని ప్రోత్సహించాననేటువంటి మాట. అది వాస్తవాలు ఏంటో బయటికి రావాలి తప్ప ఆయన చెప్పిందంతా నిజమని అనుకోవడానికి వీల్లేదు. నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నా, నా రాజకీయ జీవితం అంతా పరిశీలించుకోండి. దాడుల్ని ప్రోత్సహించే మనిషిని కాదు, ఘర్షణలు ప్రోత్సహించే మనిషిని కాదు. ఏదేమైనా టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలో పోటీ చేస్తారన్న రోజు నుంచి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ గా మారిపోయాయి.